అండి, బాగున్నారా అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియోతో వస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చింది, బట్ ఐ హోప్ ఈసారి ఈ ఇయర్ 2024 గార్డెనింగ్ వీడియోస్తో, కుకింగ్ వీడియోస్తో వస్తానని నేను అనుకుంటున్నాను. ఇవాళ అయితే కాకరకాయ పులుసు, తర్వాత బెండకాయ పన్నీర్ తోటి కూర చేద్దామని అనుకున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా కాకరకాయ పులుసు, తర్వాత నేను ఇవాళ బయట గార్డెన్లో కుండలో తర్వాత ఇనుప పెనంలో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ, సరే ఇవాళ మళ్ళీ బయటికి తీసి మంచి వెదర్ ఉంది, చల్లగా లేదు, చూపిస్తాను గార్డెన్ కూడా. సో గార్డెన్ పనులు కూడా అయ్యాయి లాస్ట్ వీక్. అవి కూడా నెక్స్ట్ విత్తనాలు అవన్నీ తీసుకొని వచ్చాము. అవి నాటి నెక్స్ట్ సీడ్లింగ్ స్టేజ్లో వేద్దాము అని చెప్పి అరేంజ్ చేసి ప్రిపరేషన్ చేసి పెట్టాము. సో అది కూడా మీకు చూపిస్తాను. బయట ఈ స్టవ్ ఒకటి అరేంజ్ చేసుకున్నామండి. దీంట్లో బాగానే అయిపోతుంది, బార్బిక్యూ చేసుకునేకి, చిన్న చిన్న వంటలు చేసుకునేకి బాగుంటుంది. అండ్ ఆల్సో ఎస్పెషలీ పులుసులు, వేపుళ్ళు ఇలాంటివన్నీ ఇందులో ఈ బయట వాతావరణంలో మొత్తం అంతా ఆయిల్ స్మెల్ కానీ మసాలా స్మెల్ కానీ ఏది ఇంట్లో పట్టకుండా మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఆన్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే, ఇది చాలా రోజులైంది మట్టి కుండ వాడి. కాకరకాయలు చాలా లోలో పెట్టేసుకొని, కాకరకాయలు నేను ఈ సైజులో కట్ చేశాను. ఈ పొడువుగా విత్తనాలు తీసేసి వెనక పీల్ చేసి ఈ సైజులో ఇది ఇందులో వేసేసుకుందాం. తర్వాత పులుసులకి ఉప్పు కారం బాగా పడతాయి కదా, నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను ఈ చిన్న ప్లేట్లో. ఉప్పు కారం బాగానే పడుతుంది, మేము తక్కువే తింటాము, బట్ స్టిల్ పులుసు కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసాను. అండ్ ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడి, మసాలా ధనియాల పొడి. సో కొంచెం ధనియాలు, మెజారిటీలో ధనియాలే వేయించుకున్నాను. దాంతోపాటు కొంచెం చెక్క, కొన్ని గార్లిక్, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసాను. సో అది కూడా ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్ని గార్లిక్, వెల్లుల్లిపాయలు, తర్వాత ఇంత అల్లం ముక్క దంచుకుంటున్నాను. ఇంతవరకు చింతపండు పులుసు, ఆల్మోస్ట్ మన నిమ్మకాయ అంత సైజు. ఇదేమో పోపు సామాను. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె చాలా బాగుంటుంది కదా ఇలాంటి రెసిపీస్కి. సో పల్లి నూనె కొలెస్ట్రాల్ అనుకుంటే మీరు నార్మల్ నూనె వాడచ్చు. నేను అకేషనల్లీ ఇలాంటి రెసిపీస్కి పల్లి నూనెనే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి ఈ దంచుకున్న గార్లిక్, జింజర్ పేస్ట్ వేస్తున్నాను. అందులో కొంచెము ఇది వేసానండి ఆల్రెడీ, దాన్ని పల్లి నూనె వేసాను. ఇంకా కొంచెం పడుతుంది, అది మాడిపోతుందని చెప్పి కొంచెం వేసాను. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేస్తాను. ఇప్పటికే ఆల్రెడీ మంచి సువాసన వస్తుంది, అంతా వేగుతున్నట్టు. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది అట్టికుండ కదా, భలే ఉంటుంది చేసుకుంటూ ఉంటే, నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇందులో ఇంకొక రెసిపీ చేస్తాను, బెండకాయతోటి పన్నీరు. ఇది ఇనుప మూకుడు, మేము బాణలి అని కూడా అంటాం దీన్ని. సో గార్డెన్ ఇదిగోనండి ఇలా ఉంటుంది. ఇది మళ్ళీ సేమ్ వర్టికల్ గార్డెనింగే చేస్తున్నాము, ట్రెలిస్ పెట్టి వర్టికల్గా, చూసారా కడ్డీలు పెట్టి. అవి స్టీల్వి. దాంతో ఈ ఫెన్స్ ఒకటి అమెజాన్లో తీసుకున్నాము. తర్వాత మాకు ఈ పాట్స్, గ్రౌండ్లోకి పాట్స్ని కొంచెం తవ్వి పెట్టాము. సాయిల్ అంత బాగుండదు ఇక్కడ, అందుకని చెప్పి మంచి ఫ్రెష్ సాయిల్, టాప్ సాయిల్, మెన్యూర్తో ఉన్నది వేసి అలా చేసామన్నమాట. ఇంకా వెదర్స్ కొంచెం వార్మప్ అయ్యాక నాటిన విత్తనాల మొలకల్ని తీసుకొని వచ్చి వేస్తే బాగుంటుంది. ఇంత చింతపండు రసాన్ని విత్తనాలు లేకుండా చూసుకొని ఇందులోకి పులుసుని పిండుకోవడమే. ఇది బాగానే పులుపు ఉంటుంది, సో చూసుకొని వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే, ఇప్పుడే మన కరేపాకు బాగా వస్తుందండి గార్డెన్లో. సో కరేపాకు వెళ్ళి కొంచెం కోసుకొని వచ్చి కరేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఇది బాగా ఉడకాలి. ఈ పులుసు పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికిన తర్వాత
అప్పుడు మనం లాస్ట్లో ఇంగువ తిరుగుమాత వేసుకుందాం. అప్పుడు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్న షలాట్స్ అని దొరుకుతాయి కదా, చిన్న ఉల్లిపాయలు, అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం నేను వేయట్లేదు, నా దగ్గర లేవు అవి. ఇక్కడ ఒక చిన్న కరివేపాకు చెట్టు ఉంది. ఇది చాలా ఏళ్ల నుంచి ఉంది, కానీ సైజు చిన్నగా ఉంటుంది, ఆకు మంచి ఫ్లేవర్. తర్వాత ఇంకొకటి అక్కడ ఉంటుంది, ఇది వంకాయ చెట్టు. సో వంకాయ చెట్లు బాగానే వచ్చాయి ఈ మధ్యకాలంలో, మళ్ళీ ఇప్పుడు పూత వస్తుంది. మన తోటలో పెరిగిన కూరగాయలు, ఆకుకూరలు తెంపుకొని వేసుకుంటే ఆ రుచే వేరుంటుంది కదా. మీరు కూడా గార్డెనింగ్ చేస్తారా? నాకు చెప్పండి కామెంట్స్లో. చేస్తే ఏవేవి పెంచుకుంటారో అవి కూడా చెప్పండి. సో ఇందులో 3 చెట్లు ఉన్నాయి. అందులోనే పుదీనా కూడా వేశాను. పుదీనా వస్తుంది, అప్పుడప్పుడు చిన్న చిన్న వాటికి యూజ్ చేస్తూ ఉంటాను. కానీ ఇంకా కొంచెం మంచిగా కౌ మెన్యూర్ అవి వేసి, కంపోస్ట్ అవి వేసి చేస్తే సమ్మర్లో బాగుంటుందని అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇంకా ఉడుకు రాలేదు, బట్ ఇలాంటి స్టేజ్లోనే నాకేంటంటే కరివేపాకు అలాగే వేసేయడం ఇష్టం. కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ కరివేపాకు ఇందులో ఉడుకుతున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా బాగుంటుంది. పులుసు ఇప్పటికి 20 నిమిషాలు అయిందండి ఉడుకుతూ. సో ఇలా ఉడుకుతున్న స్టేజ్లో, ఈ స్టేజ్లో నేను ఇప్పుడు కొత్తిమీర, షుగర్ వేస్తాను. అండ్ నేను మేపుల్ సిరప్ వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే ఏమంటారు, బెల్లం అన్నా షుగర్ అన్నా ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది, ఇదే నాకు అలవాటు, సో అందుకని ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ఐటమ్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాం కదా, సో దాంట్లో పన్నీర్ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది ఎంత క్వాంటిటీ తెలియదు, జస్ట్ హాఫ్ బ్లాక్ పన్నీర్ అని యూజ్ చేసి, దానికి ఇందులో ఆల్రెడీ మనము పులుసుకి దంచుకున్న గార్లిక్ జింజర్ పేస్ట్ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ రోల్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇది బాగుంటుంది. ఈ రోలు మార్బుల్తో చేసిన రోలు, చాలా హెవీగా ఉంటుంది, కానీ బట్ రోటి పచ్చళ్ళు అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు, బాగుంటుంది, నాకు ఇష్టం. ఒకసారి ఇది ఆల్మోస్ట్ దాదాపు 10 years అవుతుంది కొని. ఒకసారి దీనికి వచ్చిన ఈ పెస్టల్ పగిలిపోయింది, ఇది కూడా మార్బులే. సో మళ్ళీ అమెజాన్లో దొరికింది మార్బుల్ పెస్టల్ అంత పెడితే దొరికింది. సో దీనికి గార్లిక్ జింజర్ పేస్ట్ బాగా మ్యారినేట్ చేయాలి. తర్వాత నాకు ఇది గోల్డెన్ టర్మరిక్ టహీనీ అని ఒక స్టోర్లో దొరికింది. సో ఇందులో బేసికలీ టహీనీ అంటే మన నువ్వుల పేస్ట్, తర్వాత ఆలివ్ ఆయిల్, రోస్టెడ్ గార్లిక్ ఆల్రెడీ కొంచెం ఉంది, లెమన్ జ్యూస్ కాన్సన్ట్రేట్, డేట్ పేస్ట్ ఉంది, సీ సాల్ట్, టర్మరిక్, క్యూమిన్, గ్రౌండ్ సాల్ట్ ఒకటి ఉంది, పెప్పర్ ఉంది. సో ఇది కూడా మ్యారినేషన్కి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం తెచ్చుకున్నాను, దొరికింది. ఒకవేళ మీకు అది దొరకలేదనంటే మామూలు మనం మ్యారినేట్ చేస్తాం కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత కారం, ఉప్పు, పసుపు, ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవచ్చు. బట్ దీంతో చూద్దాం ఎలా వస్తుందో. ఇది కొంచెం ఆల్రెడీ నువ్వుల పేస్ట్ ఉంది కాబట్టి జస్ట్ కొంచెం రంగు చూసారా, మొత్తం పసుపు. ఇది సాసెస్కి యూజ్ చేయొచ్చంట, డ్రెస్సింగ్స్కి, మ్యారినేషన్కి యూజ్ చేయొచ్చని రాశారు. మీకు దొరికితే మీరు తెచ్చుకోండి. ఇది ఇలా మ్యారినేట్ చేసి ఏం చేస్తానంటే, మన ఇనుప బాణలిలోకి కొంచెం ఆయిల్ వేసి దీన్ని లైట్గా సాటే చేస్తాను, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అది చేసిన తర్వాత తీసేసి మళ్ళీ అదే నూనెలోకి బెండకాయలు వేయించేసుకొని, అది వేగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇది యాడ్ చేస్తాను, ఈ మ్యారినేట్ చేసిన మన సాటే చేసిన చివరికి పన్నీర్ని. సో ప్లాన్ అయితే అది, చూద్దాం ఎలా వస్తుందో. ఇది ఇలా ఉంటుంది. మ్యారినేట్ చేసిన పన్నీర్ వేయిద్దాం అనుకున్నాం కదా, వేగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ వేయించుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇది కొంచెం దూరగా ఎర్రగా వేగాలి. ఇది వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ కూడా వేద్దాం. ఇది మ్యారినేట్ చేసిన పన్నీర్. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగాయి. సో ఈ స్టేజ్లో మ్యారినేట్ చేసిన పన్నీర్ని కూడా వేసేస్తాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేసిన తర్వాత ఇది తీసేసి ఇందులోకి బెండకాయ సపరేట్గా చేస్తాను. ఎందుకనంటే బెండకాయ అంతా జిగురు వచ్చేస్తుంది కదా, సో లాస్ట్లో ఇది యాడ్ చేస్తే బాగుంటుంది.
ఇప్పుడు తీసేసాను ఆ పన్నీర్ అందులో నుంచి. కొంచెం ఇంకా అదే ఆయిల్ ఏం వేయట్లేదు, సిమ్లో కొంచెము ఉన్న ఆయిల్లోనే ఈ బెండకాయ వేసేసుకొని ఇది వేపించేసుకుంటే అప్పుడు ఆ జిగురు అది బంకపోయేంత వరకు వేయించుకుంటాను. దాని తర్వాత ఉప్పు కారం వేసే టైంలో ఈ పన్నీర్ కూడా వేసేసి మిక్స్ చేసేస్తాను. పన్నీర్ మ్యారినేట్ చేసినప్పుడు నేను ఉప్పు కారం వేయలేదు, ఆ తహీనీలో ఉన్న సాల్ట్ వరకే ఉంది. సో చూసుకొని వేసుకుంటాను. ఇది నార్మల్గా అందరు చేసుకునే రెసిపీ అనేది, అంత కొత్తదనం ఏం లేదు, కానీ జస్ట్ చిన్నపక్కనలో నేను చేస్తున్నాను ఎక్సైట్మెంట్ అంతే. అది ఇక్కడ పులుసు అవుతూ ఉంది, కాలిపోతుంది మూత, కనిపిస్తుందా మీకు? ఇంకా 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఇప్పుడు అంతా బంకపోయింది, ఓక్రాలో అంతా బంకపోయిందండి, చాలా పొడి పొడిగా అయిపోయింది. ఇంకా కొంచెం ఉంచొచ్చు. సో ఈ స్టేజ్లో నేను ఏం చేస్తానంటే ఈ పన్నీర్, వేయించుకున్న పన్నీర్ని వేసేస్తాను. అప్పుడు ఏంటంటే కొంచెం మసాలా పడుతుంది, ఆ ఉల్లిపాయ కూడా వేగని ఉల్లిపాయ ఏదైతే ఉంటుందో అది మన బెండకాయకి పడుతుంది. ఇది ఇప్పుడు సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచితే అయిపోయినట్టే. పులుసు ఆపేసాను, అయిపోయింది. చూపిస్తాను, ప్లేట్లోకి వడ్డించి గుమగుమలు ఆడుతూ ఉంది అసలు, మొత్తం చుట్టుపక్కల అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వాసన. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తాను. సో వేడి వేడి అన్నంలోకి ఫస్ట్ పులుసు వేసుకుందాం. వావ్, చాలా బాగా ఉడికిందండి ముక్క, చూసారా కట్ అయిపోతుంది. ఈ పులుసులోకి ఈ వేపుడు కూడా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో వెరీ సూన్. బాయ్.